అసలు నాకు చాలా రోజుల నుంచి ఒక డౌట్ ఉందండి. ఒకవేళ మీకు తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా సైడ్ అయితే పెళ్ళైన తర్వాత అన్నదమ్ములు ఉంటారు కదా, వాళ్ళు డివైడ్ అవుతారు, అంటే ఏరు పడతారు. ఏరు పడ్డం అంటే ఎవరి జాగాలు వాళ్ళు పంచుకొని, ఆస్తులన్నీ పంచుకొని, ఎవరికి ఇల్లులు వేరే దగ్గర, అప్పటి వరకు ఒక దగ్గర కలిసి ఉన్నోళ్ళు వేరే వేరే దగ్గర ఇల్లులు కట్టుకొని ఉంటారు అన్నట్టు. దాన్ని ఏరు పడడం అంటారు. సరే, ఏరు పడతారు, అంతా బాగానే ఉంటుంది. ఏరు పడ్డ తర్వాత పాలోడు అంటారట. నాకు అర్థం కాదు. అప్పటి వరకు తమ్ముడు అన్న, అన్న తమ్ముడు అని పిలుచుకున్న వాళ్ళు అప్పటి నుంచి పాలోడు అవుతారంట. అప్పటిదాకా అన్న తమ్ముళ్ళు పాలోళ్ళు ఎట్లయితారని నాకు అర్థం కాదు. మరి ఈ మాత్రం దానికి బంధాలు పెంచుకోవడం ఎందుకు, ప్రేమలు పెంచుకోవడం ఎందుకు? చిన్నప్పటి నుండే అరే నువ్వు పాలోనివిరా, నువ్వు నీ పాలోనిరా అని అంటే ఆ ప్రేమలేమి వాళ్ళిద్దరి మధ్యలో ఉండే కదా. పెద్ద అయినా కూడా ఏ పాలోళ్ళనే ఫీలింగ్ ఉంటుంది వాళ్ళకి, అంతే కదా. ఏమంటారు? అంతే కదా. నాకైతే ఇట్లా అనిపించిందండి. ఒకవేళ నేను ఇట్లా పెట్టడం వల్ల నెగిటివ్ కామెంట్స్ అయితే పెట్టకండి. నాకు అనిపించింది చెప్పిన. ఒకవేళ మీకు కూడా ఇలాంటి ఒపీనియన్ ఉంటే లైక్ చేయండి వీడియోని. బంధం అయినా కలుపుకుంటే మొదలవుతాది, తోబుట్టు బంధం ఒకటే ఇంకేడా దొరకనిది.